అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి ఇది మన కాకినాడ లాగా ఇక్కడ కూడా ఒక చిందవ అన్నమాట. చిందవ పోర్టు. ఇది వచ్చేసి బోర్డర్ అన్నమాట. చైనాకు బోర్డర్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ నుంచే ఇది మనం వచ్చిన ఏరియా వచ్చేసి బీచ్ కాదండి. ఇక్కడ ఇలా చేపలు పట్టే వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఫిషర్మెన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఫిష్ అయ్యి కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తారంట, అప్పుడప్పుడు రారంట. మనకు తెలియదు మరి వాళ్ళు వచ్చే టైము. కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి నేను మామూలుగా వచ్చేసాను. కానీ ఫస్ట్ జనాలు చూస్తే మాత్రం జనాలు ఎవరు లేరు. ప్రస్తుతానికి మీరే చూడండి ఒకసారి. మొత్తానికి ఒక బీరు కోసం అని చెప్పేసి ఎక్కడ ప్రొవెన్స్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి ఇది దాటేసాం ఆల్రెడీ. ఏమంటారు, హెనాన్ దాటేసాం. సంగ్దోన్లో ఉన్నాం. త్వరగా రీచ్ అయిపోతాం చిందోకి. వెళ్ళగానే చిందో బీర్ కుమ్మేయాలి. ఏమంటావు మాంగో దాని అమ్మది కదలట్లేదు. ఇది మేష్ సీయింగ్ అవుట్ సైడ్. ఓకే గాయస్, ఇంకా జర్నీ వెళ్తానే ఉంది. చూద్దాం. ఇంకా అటు రోడ్డు మీద మరీ బోరింగ్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉంటాయో అదేంటో. ఈ చందో ప్రొవెన్స్ గురించి కూడా ఫుల్గా ఇన్ఫర్మేషన్ లాగేద్దాం. లెట్స్ గో. చిందావ్ రాకముందు హొంగ్దావ్ అని వస్తుందన్నమాట. దావ్ అంటే అర్థం ఐలాండ్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసాం నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ ఓషన్ దగ్గరికి వచ్చాం అన్నమాట. చూద్దారండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఇక్కడ వచ్చి 137 యాన్స్ అయితే కట్ అయింది. అక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మాట మొత్తం జెంజో టు ఇక్కడికి ఒక ట్రిప్ వచ్చేసి కనీసం ఒక 8 అవర్స్ పట్టింది. సో ఇప్పుడు చూద్దారండి అసలు ఎలా ఉందో ఏంటో పరిస్థితి. దిస్ వన్ ఈజ్ కాల్డ్ బింగ్హుయే దాతావ్. అంటే బింగ్హుయే దాతావ్ అంటారంట దీన్ని. బింగ్హుయే అంటే అర్థం ఏంటంటే ఓషన్, దాదావ్ అంటే రోడ్డు మాట. బింగ్హుయే దాతావ్. ఇప్పుడు మనం వచ్చి బింగ్హుయే దాతావ్కి వచ్చేసాం. ఏమంటావు మాంగో? క్యాంట్ ఈవెన్ మూవ్. దట్స్ ఇట్. ఇది కొత్తగా బిల్డ్ చేసిన డిస్ట్రిక్ట్ మాట. ఇక్కడ వచ్చేసి ఇవి అన్ని జనాలే లేరండి. చాలా కొత్తగా ఇప్పుడే బిల్డ్ చేసి, అంటే 1 year 2 years అవుతుంది అనుకుంటా. అంతా అయిపోయి రెన్యువేషన్ అంతా అయిపోయి. బిల్డింగ్ అయితే మాత్రం చాలా టైం చేస్తున్నారు. బాగుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదన్నా హోటల్స్ తీసుకోవాలంటే బెస్ట్ ప్లేస్ ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఓపెన్ వాళ్ళ ఓన్ హౌసెస్ వచ్చేసి చాలా చీప్గా ఇస్తారు అన్నమాట రెంటింగ్కి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వస్తే మాత్రం ఓన్ హౌసెస్ రెంటింగ్ ఎవరు ఇస్తారు అక్కడికి వెళ్ళండి. జస్ట్ 100-200లో అయిపోతుంది. లేదా మీరు కనుక హోటల్స్ తీసుకుంటే 3-4 పేలుతుంది ఈజీగా. అంతెందుకు ఇలాంటి టైమింగ్లో వచ్చి తీసుకుంటే 1000 ఈజీగా పడిపోతుంది. దీనమ్మ ఇక్కడ వీళ్ళ నడుపుతున్నారండి కార్లు. ఏదో ఫెరారీ రేస్ లాగా అటు నుంచి అటు ఇప్పుడు దాకా ముగ్గురు ఆల్మోస్ట్ గుద్దేశారు నన్ను. ఇక చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ వాళ్ళు అయితే అసలు అది బైక్ కాదు, ఏదో ఇంట్లో నడుపుతున్నట్టు వెళ్తున్నారు. అసలు ఇక్కడ ఎవరికి ఏమీ లేదు అసలు. అంటే ఏ జ్ఞానం లేనట్టు ఉంది. చూద్దారండి ఇంకేముంటాయి. మొత్తానికైతే చిందా వచ్చేసామండి. రోడ్లు అయితే ప్రశాంతంగా ఉన్నాయి. జనాలు చాలా తక్కువ ఉన్నారు, కానీ కార్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి బాగా గమనించండి, ఇక్కడ డ్రైవర్స్ చాలా రెక్లెస్గా నడుపుతున్నారండి. మామూలు కాదు అసలు. బజ్ అనేది బీచ్లాగా వెళ్ళిపోతున్నారు పక్క నుంచి. ఇదిగోండి పక్కనే ఓషన్కి వచ్చేసాం. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ప్రశాంతంగా ఉంది ఇవన్నీ చూస్తుంటే. చూసారా బోట్లు అది ఇది. నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తు నాకు. అవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి అలాగా. మొత్తానికైతే ఓషన్ అండి, అదిగోండి పక్కనే, జస్ట్ పక్కనే. సో guys, don't worry, there is no water and I'm safe, okay? Thanks for caring. చూసారండి బోట్లు అవి ఇవి ఆడబడితే ఆపేశారన్నమాట. అసలు మ్యాటర్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీసులు ఏంటంటే ఒక పెట్రోల్ పోలీసు ఉంటారన్నమాట. వాళ్ళు కొన్ని బోట్స్ మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు, కొన్ని బోట్స్ మాత్రం బయట ఉండాలి. అంటే వీళ్ళ ఉద్దేశంలో కొన్ని చేపలు ఉంటాయంట అక్కడ. ఆ చేపలు ప్రతిసారి పట్టేసుకోకూడదంట. పట్టుకుంటే ఆ చేపల జనాభా తగ్గిపోద్దంట. సో దాని గురించి అని చెప్పేసి వాళ్ళ కొన్ని బోట్లు మాత్రమే లోపలికి వెళ్తాయి. ఆల్మోస్ట్ కొన్ని బోట్లకి బయట ఉంటాయి అన్నమాట. బయట ఉన్న బోట్లకి టైమింగ్ ఉంటుంది, ఇంత టైం లోపల ఉండొచ్చు, మళ్ళీ అయిపోయిన బయటకు వచ్చి రిపేర్లు చేసుకోవడం ఏదో ఉంటాయన్నమాట. ఇది కారణం.
పైగా చాలామంది అడిగారు, "నీనా ఎక్కడ? నీనా ఎక్కడ? నీనా ఎక్కడ?" అని. అది నీనా ఏంటంటే అండి కొంచెం షై దానికి. సో, నేను అడిగానమాట మళ్ళీ వీడియో తీస్తానంటే, నాకు ఫుల్ వీడియో వద్దు. నాకు చిన్న వీడియో తీయి" అంది మళ్ళీ. సో, చిన్న వీడియోకి చిన్న గ్లింప్‌గా తీస్తున్నాను అంతే. ఎందుకంటే తన వీడియోస్ నాకు చేస్తదండి మామూలుగా ఎక్కువ. నాకు లొకేషన్స్ అన్నీ తనే చూస్తది. మొత్తం వీడియోలు తీయడానికి, ఎక్కడికైనా ఎళ్తే ఉండడానికి అన్నీ తనే చూస్తది మరి లొకేషన్స్ అన్నీ. సో, తనని ఇంకా ఇబ్బంది పెట్టడం లేక అదిగోండి ఆ బోట్ చూడండి అది దగ్గరికంటా వస్తుంది. తన బోట్ దగ్గర పిక్చర్ దిగుదామని చెప్పి వెయిట్ చేస్తుందన్నమాట. సో, ఆ బోట్ దగ్గర అది బోట్ అంటున్న షిప్ అండి. ఆ షిప్ దగ్గర రాగానే తనతో ఒక వీడియో తీస్తే సరిపోద్దన్నమాట. కాకపోతే తనంటుంది ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మంచి వీడియో తీస్తా అని ప్రామిస్ చేసింది మీకు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం చిన్న చిన్న వీడియోసే. ఎందుకంటే మా ఎక్స్‌ప్లోరేషన్ అంతా మారిపోతుంది. సో, దాని గురించి అదిగోండి పెద్ద పెద్ద షిప్స్. ఇప్పుడు ఆ షిప్ దగ్గరికి వెళ్ళడానికి బయట ఇక్కడ ఉన్నారు చూడండి ఎస్కార్ట్ ఉంది చూడండి బయట. అదేంటంటే వాళ్ళ జనాభా ఉంటారన్నమాట. లోపలికి వెళ్ళరు. జనాభా అంటే పోలీసులు. ఇదిగోండి. అదండి. మొత్తానికైతే జనాలైతే ఎవరు లేరండి ఈరోజు మొత్తం వచ్చిన టైం వచ్చేసి కరెక్ట్ కాదు. కరెక్ట్గా వచ్చుంటూ ఉండేది. అంటే ఇప్పుడు ఫిషర్‌మ్యాన్స్ అందరూ వెళ్ళిన వాళ్ళు ఎవరో బయటికి రాలేదన్నమాట. వచ్చిన వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళలేదు. ఇది వచ్చేసి వాళ్ళ నేషనల్ అంటే ఇప్పుడు ఇదిగోండి చైనీస్ ఫ్లాగ్ మీరే చూస్తున్నారు కదా, ఈ చైనీస్ ఫిషర్‌మ్యాన్స్ వాడేదన్నమాట. వాళ్ళైతే ఎవరు ఇప్పుడు దాకా రాలేదు. ఇదిగోండి ఎవరు రాలేదు. ఒకే ఒక బోట్ వచ్చింది. ఆ బోట్లో ఉన్నాయని ఆల్రెడీ తింపేశారన్నమాట. సో, మనం ప్రస్తుతానికి ఏ ఫిష్ లేదు. ఇక్కడికి వచ్చి నేను రావడానికి గల కారణం ఏంటంటే ఏదన్నా ఆక్టోపస్లు కానీ ఏమన్నా తీసుకెళ్దామని వచ్చాను. కానీ ఏం లేదు. కానీ బాగున్నాయండి చూసారా. ఇక్కడ బోట్లు రిపేర్లు కూడా అవుతాయి అన్నమాట. ఇదిగోండి బోట్లు పైన పెట్టే చూడండి. ఈ రిపేర్లు ఏవో ఉంటాయి వాటికి. ఆ రిపేర్లు ఏదో కలర్ చేయించడం అవి చేస్తారన్నమాట. ఇదిగోండి ఫిషింగ్ మాట మొత్తం అంతా ఫిషింగ్ గురించే ఇవన్నీ. బోట్స్ అని ఫిషింగే చూసారా. వచ్చినట్టే ఇక్కడ ఏముంది దీని ఏమంటారండి, వచ్చినట్టే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడతారన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది ఫ్రిడ్జ్ లాగా వీటిల్లో పెడతారన్నమాట. వాటిల్లో పెట్టిన దాని నుంచి మనం కొనుక్కోవాలి. కానీ ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఉన్నది అక్కడ పెడతారు. వచ్చినట్టు అమ్మేస్తారు. వాళ్ళు ఎక్కడే ఉంటారన్నమాట ఫిషర్మ్యాన్స్. ఏదన్నా స్టోరేజ్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇది ట్రావెలింగ్ వాళ్ళు మనకి చెప్పని ప్లేస్ ఇది. ఎందుకంటే వాళ్ళకి ఏం మిగలదు ఇందులోంచి. సో, మనకి ట్రావెలింగ్ వాళ్ళతో మనం ఏం చేయలేం. సో, మనం మాత్రమే చూసుకోవాల్సింది మాట ఇది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చింగ్హాయ్. నేను దీని లొకేషన్ మీకు షేర్ చేస్తాను, ఇందులో పెడతాను క్లియర్గా. ఇక్కడ వర్షాలు చాలా గట్టిగా పడుతున్నాయి ఇప్పుడు, మీకు తెలిసే ఉంటుంది. సో, ఆ వర్షాల గురించి కూడా ఇంకా అంటే ఏదో ట్రాఫిక్ ఏదో ఉంటుందంట కదండి, మాకు తెలియదు. అది వాటర్లో ఉండేవాళ్ళు అదే ఇవి బోట్లు నడిపే వాళ్ళు తెలుస్తుంది. సో, అలాంటిది ఏదో క్లియరెన్స్ రావాలంటే దాని గురించి వెయిట్ చేస్తున్నారు. సో, అది అయ్యే వరకు ఆ బయట ఉన్న బోట్స్ లోపలికి అయితే రావండి. సో, వచ్చి వేస్ట్ అయిపోయింది ఈరోజు. కాకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేస్ అండి ఇది, అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ ఉంటాయండి, చాలా ఫ్రెష్ ఉంటాయి. ఎప్పుడైనా కాకినాడ పోర్టుకి వెళ్తే మీకు తెలుస్తుంది, అక్కడ కూడా ఇలాగ కొంచెం చోట ఫ్రెష్గా పెట్టేసి ఉంటాయి. అలాగే సేమ్ టు సేమ్ కాకినాడ అండ్ వైజాగ్ అండి వైజాగ్ పోర్ట్ అలాగే సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. సో, ఈరోజు అయితే మిస్ అయ్యాం. కిందాడ పక్కన చూస్తే పీతలు పైకి వచ్చాయండి, 2-3 పీతలు వచ్చాయన్నమాట మామూలుగా. వాళ్ళు ఏమన్నారంటే యువతలో రాళ్ళ మీద పీతలు ఉంటాయంట, ఎవరికన్నా కావాలంటే కిందకి వెళ్ళి తీసుకోవచ్చు అంటున్నారు. కాకపోతే చాలా డీప్ ఉంటుందంట, ఈ ఏరియా డీప్గా ఉంటుంది అన్నమాట. కారణం ఏంటంటే లాంగర్ చేయడం ఏదో అంటారు కదండి, దాన్ని ఏమంటారండి, దీన్ని బోట్ని అక్కడ పార్క్ చేయడం, ఆ ప్లేస్కి వచ్చి పెడతారు కాబట్టి ఆ ఏరియా చాలా డీప్ మాట. సో, లోపలికి వెళ్ళొద్దు. సో, అది చాలా డీప్గా ఉంటుందండి వాటర్ వచ్చేసి. కానీ భలే ఉందండి చూడడానికి, మాత్రం ప్రశాంతంగా ఉంది. అసలు ఎక్స్పీరియన్స్ అయితే ఓ రేంజ్లో ఉంది. మన ఇండియాలో ఈ రోజుల్లో ఎవరన్నా ఎక్కడికైనా బీచ్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా కిందకి చెప్పండి నాకు. కానీ నాకైతే భలే అనిపిస్తుంది. ఏంటో ఇది వాటర్లోకి సరదాగా వెళ్ళాలని ఉంది, కానీ మాకు అంత ఈత రాదు. ఈత ఏదో లైట్గా వచ్చమాట. సో, అంత సాహసాలు మేము చెయ్యం. కానీ సరదాగా వచ్చి చూడడానికి మాత్రం అలాగా హ్యాపీగా ఉంటుంది. చెప్పుడు దాకా 2-3 ఫిష్లు కనిపించాయండి. కానీ అబ్బా చూసారా, క్లైమేట్ కొట్టేస్తుంది మెల్లగా. ఇంకా ఎప్పుడు పడుతుందో వాన తెలియదు, కానీ గట్టి కొట్టేది వాన. ఇప్పుడు వచ్చేసి మిట్ట మధ్యాహ్నం అండి. మిట్ట మధ్యాహ్నం కూడా చూడండి ఎలా ఉందో అసలు.
ఇగోండి చిన్న చిన్న పురుగుల్లాగా వెళ్తున్నాయి. ఏంటో తెలియట్లేదు ఏంటో. అడుగేస్తుంటే టప వెళ్ళిపోతున్నాయి. అవి ఏంటో తెలియట్లేదు అవి. చాలా స్పీడ్‌గా వెళ్తున్నాయండి. అదిగోండి. ఏంటో తెలియట్లేదు అవి. భలే ఉన్నాయి కాకపోతే. ఏదో కప్పల్లాగా పీతల్లాగా చూసారా? అది ఏంటండి బాబు అది. బోల్డ్ ఉన్నాయండి బాబు కింద నుంచి అది ఫిషెస్ కూడా కనబడుతున్నాయండి బాబు. అసలు మామూలుగా లేదు. ఇవి వచ్చేసి ఫిష్ నెట్లు అన్నమాట. వాళ్ళు ఫిష్‌లును పీతలు పట్టుకోవడానికి ఇవి ఎక్కువ వాడతారంట. పీతలోను అవి ఏంటి స్కార్ ఫిష్‌లు ఉంటాయి కదండీ! అవి ఏదో అంటారు. వాటి పేర్లు కూడా గుర్తు రావట్లేదు నాకు. అవి ఆటిని పట్టుకోవడానికి వాడతారన్నమాట. కానీ ఓషన్ మాత్రం భలే ఉందండి నిజంగా. ఇప్పుడు వర్షం కురుతుంది అంటున్నారు మరి. సో మేము హోటల్కి వెళ్ళిపోవడానికి మాకు ఇప్పుడు వచ్చింది ఏంటంటే వర్షం కురుద్దని వచ్చిందండి. ఇదిగోండి ఆ టైంలో మాంగో చూడండి. కింద 2-3 ఫిషెస్ తింది. ఆ ఫిష్ మ్యాన్ తెచ్చిన ఫ్రెష్ ఫిష్లు తినేసిందండి. ఏమండి మీరు ఎవరైనా వచ్చి చెప్పండి నాకు కొంచెం ఏదో ఫిష్ తింటే ఏమన్నా అవుద్దండి కుక్కకే అంటే డైరెక్ట్గా తినేసింది ఇది. మాకు తెలియదు ఆ విషయం ఇది ఎలా ఉంటుందో ఏంటో. సో పక్కన బీచ్కి అయితే వచ్చామండి. ఈ బీచ్ వచ్చేసి ఇక్కడ కూడా షూటింగ్ స్పాట్లు ఎక్కువ వాడతారన్నమాట. పైగా క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు. టెంట్లు అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ. ఉండడానికి చాలా బాగుంటుందండి. కాకపోతే నైట్ టైం ఏంటంటే వాటర్ అనేది పైదాకా వస్తుందంట. కానీ అది దాటి రాదంట. ఆ బోర్డర్ దాటి రాదంట. సో ఇక్కడ ఉంటే సేఫే అండి. కాకపోతే ఇక్కడ లోపల టెంట్ మామూలుగా వస్తే అది ఏ మనీ ఛార్జ్ చేయరు. ఒకవేళ మనం టెంట్ మాత్రం వేసుకుంటే 5 యాన్లు తీసుకుంటాడు అంతే. 5 యాన్లు ఒకటే తీసుకుంటాడు కరెన్సీ. సో బ్రహ్మాండంగానే ఉంటుందండి ఇక్కడ వచ్చి ఉండడానికి. ఇక్కడ జనాలు చాలా తక్కువ అండి నిజంగా. చైనాలో ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఈ సిటీ అనేది ఇదివరకు లేదండి. సిటీ అంటే సిటీ లేకపోవడం అనుకుంటున్నారేమో. జస్ట్ పోర్ట్ ఏరియా కింద ఉండేది. ఇప్పుడు సిటీగా డెవలప్ చేశారు బాగా. టూరిజం అంతా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు. సో దానివల్ల ఇప్పుడు మారింది అంతా. ఇదివరకైతే అంత బాగుండేది కదా. ఇప్పుడు సూపర్బ్ ఉంది. మామూలుగా లేదు అసలు. చూడండి మామూలు కెమెరా తీస్తేనే ఎలా పడుతున్నాను అసలు మామూలుగా లేదు కదా ఇక్కడ. నాకైతే భలే అనిపిస్తుందండి నిజంగా. అసలు వాటర్ అనేది అసలు అంతుబంతు లేకుండా ఉంటుంది కదా. సో ఈరోజు ఆలోచిస్తున్నాను ఇక్కడ కానీ ఈరోజు టెంట్ వేసుకుందామా లేదా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాను. హోటల్ రూమ్ అయితే దొరికేసిందండి నాకు. 100 యాన్స్ పెట్టి తీసుకున్నాను ఒక రూము. కానీ ఇప్పుడైతే బాగా ఆలోచిస్తున్నాను అనమాట. ఇక ఇక్కడ ఉందామా లేదా అని చెప్పేసి. నాకైతే ఉండబుద్ధి వేయట్లేదు. ఎందుకంటే నైట్ టైము ఇలాగ ఓషన్ పక్కన ఉండడం అంటే నాకు సేఫ్ అనిపించట్లేదు. వాళ్ళైతే సేఫే ఉంటున్నారు కూడా, చాలామంది ఉంటున్నారు కూడా. కానీ నాకు భయం అండి ఎందుకు వచ్చింది. సో మనం దీని తర్వాత వచ్చేసి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దగ్గరికి వెళ్ళి చూద్దామండి వాటర్ అది ఇది ఏమైనా ఆల్చిప్పలో అవి ఏవైనా దొరికితే తీసుకోవచ్చు మాట చెప్పాలంటే. ఇక్కడికి వచ్చేసి చూడండి ఇవన్నీ కొట్టుకొచ్చేసినాయి మాట ఇక్కడికి. అంటే మామూలుగా బీచ్ కాదు కదండి, జస్ట్ ఏదో వీడియోలు తీసుకోవడానికి ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ అంత ఏముండదు. కాకపోతే పైనేమో టెంట్లు వేసుకోవడానికి ఉంటుంది. మిగతాదంతా ఇలా ఉంటుంది అన్నమాట. స్టోన్స్ అవి ఇవి. నాకు ఒకటే భయం ఏంటంటే మెత్తగా ఉంటుందా, అదే కొన్ని చోట్ల క్విక్ శాండ్స్ ఉంటాయి కదండి, అదొకటే నా భయం. సో నేను చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను యాక్చువల్లీ. కానీ వాటర్ వచ్చేసి ఆల్గే ఉంది. సో బెటర్ డోంట్ గో ఇన్సైడ్ ద వాటర్. ఆల్గే ఉంది కదా కాబట్టి అదే పాచి ఉందన్నమాట. ఎందుకు వచ్చిందండి. నైట్ టైం వచ్చి ఒక ప్లేస్ ఉంది, అక్కడికైతే లోపలికి వెళ్ళొచ్చు. మనం అక్కడికి వెళ్దాం, వెళ్ళి అక్కడ కూడా మొత్తం చూద్దాం అంత ఎలా ఉంటుందో ఏంటో అంతా. ఆ నైట్ టైం చూసే ప్లేస్ మాత్రం ఏంటిది చాలా సెక్యూరిటీ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆ ఏరియా. అక్కడ చాలా వరకు కొనుక్కోవచ్చు కూడా. ఏవేవో రకరకాల అన్నీ అమ్ముతారంట అక్కడ, తీసుకోవచ్చు. అది ట్రెడిషనల్గా వాళ్ళకి సంబంధించింది. సో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ అయితే టిఫిన్ ఏదైనా చేయాలి. ఇదండి లైఫ్ అంటే. పక్కన బీచ్, ఆ పక్కన ఇదిగోండి లైట్గా వర్షం కురుస్తుంది. పెద్ద వర్షం కాదులేండి. ఫుడ్ మాత్రం అంతా రెడీ. హ్యాపీగా ఒక బింగ్ అంటే వీళ్ళ అర్థం ఏంటంటే ఇది చపాతీ, ఎగ్, ఎండి చేప. నా 80 సైజే ఏంటి దేవుడా. ఇప్పుడు మనం చీచి తింటాం అన్నమాట. ఇదిగోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్. Come here. Where are you going? 你戴着口罩了。Oh yeah. Come here, Mama.
毛可怕，给他冲跑了。